Namaste, welcome to Y News. Nenu Kalyani. This news sponsors by Sri Krishna Enterprises రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలను జనరంజక పాలన అందిస్తుందని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. గత వైకాపా ప్రభుత్వం అన్ని రంగాలను దోపిడీ చేసిందని, ఆ దొంగల ముఠా ఇప్పుడు జైలు ఊచలు లెక్క పెడుతున్నారని బుచ్చయ్య ఎద్దేవా చేశారు. సంక్షేమ రంగంలో ప్రధానంగా ప్రజారోగ్యాన్ని పెద్దపీట వేసిన చంద్రబాబు సీఎం రిలీఫ్ ఫండ్ను విరివిగా బాధిత కుటుంబాలకు ఆర్థిక చేయూత అందిస్తున్నామన్నారు. తుని నియోజకవర్గ పరిధిలో ఇప్పటివరకు 1,88,00,000 సీఎం రిలీఫ్ ఫండ్ కింద అందజేయటం జరిగిందన్నారు. ఈరోజు ప్రధానంగా సంక్షేమ రాజ్యం ఎలా ఉండాలో, ఎలా ప్రజా సంక్షేమం చూడాలో చంద్రబాబు గారిని చూసి నాయకులంతా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో ఒక సంక్షేమం అనేది లేదు, ఒక పేదవాడికి సహాయం అనేది లేదు. దళితులకి, బలహీన వర్గాలకి, వృత్తిదారులకి అందరికీ పంగనామాలు పెట్టేసి పోయిన పరిస్థితి చూసాం. దోపిడీ రాజ్యం కొనసాగింది. దొంగలంతా ఒక్కొక్కళ్ళు ఇవాళ జైలు పాలయ్యే పరిస్థితి వస్తూ ఉన్నారు. అన్ని రంగాల్లో దోపిడీ జరిగింది. అలాగే మద్యపానంలో నుంచి వచ్చిన సంక్షేమ నిధిని కూడా పక్కదారి పట్టించి దోచుకుపోయాడు. ఇవాళ చంద్రబాబు గారు భారీ ఎత్తున సీఎం సహాయ నిధి నుంచి సీఎంఆర్ఎఫ్లో భారీగా సాయం చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్ల దాకా కూడా వారి ప్రతి నియోజకవర్గంలో సాయం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవాళ మన నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే దాదాపుగా 147 మందికి 1,88,91,144 రూపాయలు, 147 మందికి 1,88,91,144 రూపాయలు వారికి అందించడం జరుగుతుంది. ఈ రోజున 33 మందికి 41,66,802 రూపాయలు ఇస్తున్నాం. ఒక్క రూపాయి కూడా ఎలాంటి ఖర్చు లేకుండా, ఎలాంటి మధ్య దళారీ లేకుండా సక్రమంగా అందేలాగా చర్యలు తీసుకుంటున్నాం. ఆ ఊరి పెద్దలను పిలుస్తున్నాం, వారి సమక్షంలో చెక్కులు ఇస్తా ఉన్నాం. ఎక్కడ మిస్యూజ్ కాకుండా బాధితులకు వచ్చిన దాంట్లో వాటాలు కొట్టేయకుండా చూసే కార్యక్రమం అమలు చేస్తున్నాం. ఫలితంగా సక్రమైన విధానాల్లో పేదలకు అందుతూ ఉంది. ఈ సందర్భంగా కొన్ని ఆసుపత్రులకు హెచ్చరిక కూడా చేస్తా ఉన్నాం. మీరు సీఎం రిలీఫ్ ఫండ్ వస్తుంది కదా అని అడ్డగోలు బిల్స్ వేసి మీరు ముఖ్యమంత్రి సహాయ నిధి పెట్టుకునే విధానాన్ని మేము ఖండిస్తా ఉన్నాం. ఆసుపత్రులకు హెచ్చరిక ఇది. కొన్ని ఆసుపత్రులు అసలు కంటే కొసరులాగా భారీ ఎత్తున బిల్స్ వేసి సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చుకునే పరిస్థితి ఉండటం అన్యాయం. ఇది పేదవాడి కోసం, వైద్య ఖర్చులు భరించలేని వాళ్ళ కోసం, అప్పుల పాలైపోతున్న ఆ కుటుంబాలను ఆదుకోవడం కోసం చేసే సహాయాన్ని మిస్యూజ్ చేయొద్దని మాత్రం కొన్ని ఆసుపత్రులకు నేను హెచ్చరిక చేస్తాను. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి మేము ధన్యవాదాలు చెబుతున్నాం. ఇంత ఉదారంగా ఏదైతే ఒకటి వ్యసనానికి బానిసనైన వాళ్ళని బానిపించడం కోసం భారీ ప్రయత్నం నడుస్తూ ఉంది. గంజాయి లాంటి మాదక ద్రవ్యాలు లేకుండా చేసే కార్యక్రమం అమలవుతోంది. ఇవాళ వేలాది ఎకరాలని పంట లేకుండా చేసి, గంజాయి పంట లేకుండా చేసి రాష్ట్రానికి ఉన్న చెడ్డ పేరుని తొలగించేదానికి కార్యక్రమం నడుస్తూ ఉంది. భారీ ఎత్తున యంత్రాంగం తరలివచ్చి కార్యక్రమాలన్నీ అమలవుతూ ఉన్నాయి. ఏదైతే మద్యపానం వల్ల వచ్చిన నిధుల్లో నుంచి కొంత సీఎం రిలీఫ్ ఫండ్ కూడా వెచ్చించడం జరుగుతూ ఉంది. ఇవాళ కార్పొరేట్ సంస్థల నుంచి తెచ్చి పేదరిక నిర్మూలన కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతూ ఉంది. పేదలను గుర్తించి ఆ కుటుంబాలను పైకి తీసుకురావడం కోసం కార్పొరేట్ తరహా ఎవరైతే ఉదాహరణంగా వచ్చి అడాప్ట్ చేసుకుంటారో వాళ్ళందరినీ ప్రోత్సహించడం జరుగుతుంది రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం. ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా లేవు. భారతదేశంలో ఎక్కడా లేనన్ని పెన్షన్లు ఆంధ్రప్రదేశ్లో ఇస్తా ఉన్నాం. ఇంత భారీ ఎత్తున 4,000 రూపాయల నుంచి 15,000 రూపాయల దాకా 16 రకాల పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఇండియాలో ఒక్క ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే తెలియజేస్తా ఉన్నాం. ఎన్డీఏ కూటమి ఇవాళ భారీ ఎత్తున ఇస్తా ఉంది. 74 లక్షల మందికి ఇన్ని రకాల పెన్షన్లు ఇవ్వటమే కాకుండా వృత్తిదారులకు రక్షణగా ఇవాళ పూజారులకు కావచ్చు, మౌజులకు కావచ్చు, అలాగే నేత కార్మికులకు కావచ్చు, అట్లాగే మత్స్య కార్మికులకు కావచ్చు ప్రత్యేక ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అనేక ఆర్థిక లోట్లున్నా, ఇబ్బందులున్నా కూడా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలవుతుంది. గ్యాస్ బండ్లు ఇచ్చే కార్యక్రమం అమలవుతూ ఉంది.
మొదటి గ్యాస్ బండ్లు అయిపోయిన రెండో గ్యాస్ బండ్లు కూడా ఇస్తా ఉన్నారు. ఇక నుంచి 3 గ్యాస్ బండ్లకు ఒకేసారి నిధులు ఇవ్వాలని కూడా ఆలోచనలో ఉన్నాం, లోటుపాటు లేకుండా చేయడం కోసం. తల్లికి వందనం కింద ముగ్గురంటే ముగ్గురు, ఐదుగురుంటే ఐదుగురు కూడా 15,000 రూపాయల చొప్పున ఇస్తూ 2,000 రూపాయలు స్కూల్కి ఇవ్వడం జరిగింది. దాంట్లో ఏ ప్రభుత్వం చేసింది ఇలాగా? మాట తప్పలేదు, మడం తిప్పలేదు, చెప్పినవన్నీ అమలు అవుతూ ఉన్నాయి. ఇవాళ రైతులకి ఏదైతే రైతులకు సహాయం కోసే కార్యక్రమం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మొదలైపోయింది. ఇవాళ కాన్సెప్ట్ బిల్డప్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం. ఏదైతే చెప్పినే అమలవుతుంది. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం మొదలవుతూ ఉంది. ఏమీ చేయలేదు, దగా చేశారని చెప్పి వైఎస్ఆర్ పార్టీని ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. మీరు ఏం చేశారు? 5 ఏళ్లలో ఒక రోడ్డు వేశారా? ఒక బ్రిడ్జి కట్టారా? ఒక కాలువ తవ్వారా? నీటిదాల ప్రాజెక్టులన్నీ మట్టి కలిపేశారు, పోలవరాన్ని మంట కలిపేశారు, రాజధాని శ్మశానంగా మార్చారు. ఏం చేశారని మీకు మరలా ప్రజలు ఓట్లు వేయాలి. అవినీతి అక్రమాల కేంద్ర బిందువు. వాళ్ళ జైలుకి వస్తే గగ్గోలు పెడతా ఉన్నారు. ఆ రోజున క్యాష్ అండ్ క్యారీ బిల్స్ అడిగితే ఇవ్వలే. జేబ్రాండ్ మద్యాలు తెచ్చి తాగించి వేల మంది అనారోగ్యాలకు కారణమై మరణాలకు కారణమైన ఈ దుర్మార్గులకు ఉరిశిక్ష తప్పితే మరొకటి శిక్ష సరిపోదు. ప్రజల ప్రాణాలతో ఆరోగ్యాలతో చెలగాటపడిన వైఎస్ఆర్ పార్టీ నాయకులకి, ముఖ్యమంత్రికి, ఆనాటి ముఖ్యమంత్రికి ఎలాంటి శిక్షలు పెట్టాలో మీరే ఆలోచించండి. మద్యం ముసుగులో దోపిడీ, భూముల కబ్జా, మళ్ళీ కొత్త చట్టం తెచ్చారు ల్యాండ్ గ్రాబింగ్ కోసం. అవన్నీ తొలగించుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాం. ప్రజల ఆస్తులను కబ్జా చేశారు. ఎక్కడ చూసినా కబ్జా. రోజు కేసులు, వేల కేసులు వస్తున్నాయి రెవెన్యూలు. నీ భూమిని ఎవడో పట్టా పుట్టించుకున్నాడు, నీ భూమిని ఎవడో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఇది అన్యాయం కాదా? ప్రభుత్వ పెద్దల సహకారంతో విశాఖ లాంటి వాళ్ళని గద్దలే కాకుండా అన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో, మెట్ట ప్రాంతాల్లో ఎంత విలువైన భూములు కొట్టేశారు. దుర్మార్గ పరిపాలన, రాజ్యాంగేతర శక్తుల్లాగా వ్యవహరించారు. రాజ్యాంగాన్ని పట్టించుకోలే ఎక్కడా కూడా. ప్రాథమిక హక్కులు హరించేశారు. మీడియాను శాసించారు ఇష్టారాజ్యంగా. మీడియాను భయపెట్టారు, ప్రజలను భయపెట్టారు, నాయకులను భయపెట్టారు. బయటకు వచ్చుకునే చెప్పుకునే అవకాశం ఇచ్చారా? నన్నే అనేక సార్లు, నేను శాంతి కాముకునే నన్నే అనేక సార్లు హౌస్ అరెస్ట్ చేశారు. ఏం చేశారని? బయటకు వెళ్ళకూడదు. వీడెవడండి చెప్పడానికి? కాన్స్టిట్యూషన్ రైట్ అది. బయటకు స్వేచ్ఛగా మాట్లాడే రైట్ కానీ, మాట్లాడే హక్కు కానీ ఇచ్చారు. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ బయటకు వచ్చి గల్లంతులు వేస్తా ఉన్నారు. వాళ్ళు చేసేది ఏంటి? కుట్రలు, కులాల పేరుతో, మతాల పేరుతో రెచ్చగొట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి కపట నాటకం ఆడుతున్నాడు. సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తా ఉన్నాడు. పచ్చి బూతులు మాట్లాడుతూ ఉన్నారు. రోజా లాంటి వాళ్ళు, పేర్ని నాని లాంటి ఏం మాట్లాడుతున్నారు? వీళ్ళకి పేర్ని నాని అంటే బియ్యం కేసులో ఉన్నారు, గోడౌన్లన్నీ దోచుకుపోయారు వీళ్ళు. వాళ్ళ గురించి మాట్లాడకూడదు, చర్యలు తీసుకోకూడదు. మద్యం స్కామ్లో 1000 కోట్లు దోచుకుంటే జైలుకి పంపించకూడదు. ఏ తప్పు లేని, అసలు కేసే లేని కేసులో 54 రోజుల పాటు జైల్లో పెట్టారు చంద్రబాబు గారిని. మ్యానిపులేట్ చేశారు. మ్యానిపులేట్ చేసి 54 రోజులు జైల్లో పెట్టి సునకానందం పొందారు ఈ జగన్మోహన్ రెడ్డి. నీకు పడాల్సిన శిక్షలు ఎన్ని? 12 ఈడీ కేసులు 12 సంవత్సరాలుగా కొనసాగిస్తా ఉన్నావు, వాయిదాల మీద వాయిదాలు పెట్టించుకొని. ముఖ్యమంత్రిగా నువ్వు దోచిన దోపిడీ మీద మరో 12 కేసులు వస్తాయి. ఒక్కొక్కటి బిగుస్తూ ఉంది, నీకు ఉచ్చు బిగుస్తూ ఉంది. తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ అష్టదిగ్మనం జరిగే రోజు వస్తూ ఉంది. రెచ్చగొడుతున్నావు, రౌడీజం చేస్తున్నారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఖబర్దార్. మీరు మొదలెట్టారు ఆట, మేము ముగిస్తాం. జాగ్రత్త.